అతని మీద విచారణకు ఆదేశిస్తాము, అతను చేసింది రైటో కాదో తప్పు మేము తేలుస్తాము, తాత్కాలికంగా అతన్ని అక్కడి నుంచి తొలగించి దాని మీద విచారణకు ఆదేశిస్తామన్న మాట గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రాకపోతే అందుకులో పవిత్ర పుణ్యక్షేత్రంలో పనిచేసేటువంటి అధ్యక్షుడికి టీటీడీ చైర్మన్కి ఇలాంటి పరిస్థితి ఉంటే గత పాలక మండలిలో పిచ్చిబత్తాయి అని ఒకరు ఉన్నారు, పృథ్వీరాజ్ వెనక నుంచి వచ్చి వాటేసుకుంటారని ఒక ఆడియో కాల్ బయటకు వచ్చింది. మీరు నమ్మరండి, కరోనాలో కూడా కొన్ని వందల డిబేట్లు పెట్టి అతన్ని రాజీనామా చేయించేదాకా కూడా మీడియా ఛానల్స్ TV5 ABN వదల్లా, మహా టీవీ. ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా ఆయన రిజైన్ చేయించమని చెప్పేసి ఇమ్మీడియట్లీ హీ హ్యాస్ టేకెన్ ఏ కాల్. ఇప్పుడు చెప్పండి, గత ముఖ్యమంత్రి ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తున్నారా, మీరు పనిచేస్తున్నారా ధర్మ పరిరక్షణ కోసం, వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షను కాపాడటానికి? తప్పో రైటో?